డప్పూర్లోని ఒక బాయి బోర్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ పొలం చూస్తున్నాం మనం. ఇక్కడ ఆలుగడ్డ పంట ఉంది, మళ్ళీ ఇక్కడ వచ్చేసి పత్తి కనిపిస్తుంది, మళ్ళీ కంది పంట. ఇక్కడ పత్తి, ఇక్కడ పుదీనా, ఇక్కడ పాలకూర, ఇక్కడ మళ్ళా కొత్తిమీర, అంటే రకరకాల పంటలతోటి ఈ పొలం అయితే కనిపిస్తుంది. అంటే ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి ఈ పొలం కూడా ఆ ఫార్మా కంపెనీ లిస్టులో ఉన్నది కూడా. అంటే ఇక్కడ పక్కకు చూస్తున్నాం మనం, ఇక్కడ వడ్డీ గ్రామం ఉంటుంది, ఈ బావి పక్కన వడ్డీ గ్రామం ఉన్నది, మళ్ళీ ఇక్కడ వచ్చేసి మాల్కి గ్రామం ఉంటుంది. అంటే ఇది మధ్యలో పాయింట్ ఈ డప్పూర్ అనేది. ఈ పంట దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ చూసిన పచ్చగా సస్యశ్యామలంగా ఎంతో అందంగా కనిపిస్తున్నాయి చెట్లు, గుట్టలు, మళ్ళీ పంట పొలాల మధ్యలో మనం ఉన్నాం. ఇప్పుడు మనతో పాటు కొంతమంది ఈ పొలాలకు సంబంధించిన రైతులే ఉన్నారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, మీ పేరేంది? నా పేరు రవి అన్న. మాకు 5 ఎకరాల పొలం ఉంది. ఇది మేము దీన్ని చాలా బాధపడి అప్పుల పాలు కూడా అయిపోయి చాలా ఎకరం అమ్ముకున్నాం కూడా. అయినా దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేము. మా భూమి మాకు కావాలి. ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి ఎక్కువగా ఈ డప్పూరు విలేజ్కి సంబంధించి 1400 ఎకరాలకు పైగా భూమిని ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో మీ ఎన్ని ఎకరాలు ఉన్నది, ఎంతమంది మీ రైతులు ఉన్నారు? అది 1400 ఎకరాలు కేవలం మీ డప్పూరుకు సంబంధించే ఉంది. 2000 చిల్లర ఉంది సార్ మొత్తం. ఇది మొత్తం ఫార్మసీకి సంబంధించి 3 గ్రామాలకు సంబంధించి 2000 చిల్లర. అవును సార్, 2300 చిల్లర ఉంటుంది. కానీ డప్పూరుకు సంబంధించి 1400 చిల్లర ఉంది కదా. దానిలో రైతులు అందరూ ఏమనుకుంటున్నారు? వీళ్ళంతా సన్నకారు చిన్నకారు రైతులు అంట కదా. ఎవరు ఏమనుకోలేదు సార్. ఎవరు భూమి వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఎవరైనా ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న వాళ్ళు, పంట పండించిన చేతగాని వాళ్ళు ఎవరైనా అనుకుంటే చెప్పలేం, కానీ 99% ఎవరు భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేరు సార్. ఓకే, మరి ముఖ్యమంత్రి అంటున్నాడు ఇక్కడ మినిమము తొండలు కూడా గుడ్లు పెట్టాయి అంటున్నారు. ఇంత మంచి పంటలు కనిపిస్తున్నాయి నాకు. ఇప్పుడు మనం ఉన్నది పుదీనా పంటలో ఉన్నాం. ఇక్కడ పక్కకు చూస్తే ఆలుగడ్డ పంట ఉంది, అక్కడ చూస్తే కొత్తిమీర కనిపిస్తుంది, మళ్ళీ పాలకూర పంట కనిపిస్తుంది, బోరు బావి ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఏ పంట అయినా పండుతుంది సార్, అది ఇదని కాదు. మనం ఏ పంట వేసుకున్నా పండుతుంది ఖచ్చితంగా. ఆ గట్లు గుట్టలు చూసి పనికిరాదు అనుకుంటున్నాం, కానీ ఈ మా గట్ల మధ్యలో ఉన్న పొలాలు చూడలేదు. చూసి కొంచెం మాపై దయ చూపించాలని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రిని చెప్పండి అన్న, మీ పేరేందన్నా? నా పేరు ఖదీర్ సార్. ఇది ఫార్ము చాలా నష్టం చేస్తుంది సార్. మాకు ఫార్ము వద్దని మేము కోరుకుంటున్నాం. ఏడాదిలో మనం 3 పంటలు తీస్తాం సార్. మంచి భూమి మాది, బంగారం అసలు భూమి. చూడండి మీరు ఎట్లా ఉన్నది భూమి. ఒక రైతు దొరకది. మరి ఇతని చాలా అన్యాయం చేస్తున్నాం. మాకు అప్పుడు ఎలక్షన్ అప్పుడు మాకు ఓటు కావాలంటే మందిది ఒక్క నెల కాళ్ళ మొక్కినాం, మా కాంగ్రెస్కి ఓటు వేయండి అని మేము. మరి కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఒక పైసలు లేకపోతే 1 లక్ష అప్పు తెచ్చి జులు తీపిచ్చినాం ఆ రేవంత్ రెడ్డిది గెలిచినాక పొద్దుమీకి. మరి తర్వాత ఏం చేసాడు, మా కుతికే మీద కాలు పెడుతుండు, వచ్చి మా భూమిని అంతా గుంజుకుంటుండు సార్. ఇతని ఏం చెప్పాలి? ఇతనికి దయచేసి ఇట్లా చేయవద్దని మేము కోరుకుంటున్నాం సార్. ఫార్మో గిర్మో ఏం వద్దు మాకు, మా భూములు మాకే ఉండాలని కోరుకుంటున్నాం సార్. కాదు కూడదని ప్రభుత్వం ఇక్కడ ముందడిగి వేసింది అనుకో, ఇక్కడ కంపెనీ పెడతాము అని అన్నది అనుకో, ఏంది మరి పరిస్థితి? మరి పుదీనా ఉంటుంది సార్, నాది 1 ఎకర్ పుదీనా ఉంటుంది. దినం 3 గంటల రాత్రికి లేచి బిదర్కి వెళ్తాం, ఇక్కడ నారాయణఖేడ్ పోతాం, ఏదో ఒకటి చేసి బతుకుతున్నాం సార్. సార్ ఎన్ని ఎకరాల భూమి ఉంది? 5 ఎకరాలు సార్. 5 ఎకరాలలో ఎన్ని ఎకరాల భూమి పోతుంది? మొత్తమే పోతున్నది, ఏమి ఉంటలేదు, ఊరని పోతున్నది. అంటే మీకు కనీసం ఎకరకు ఎంత కట్టిస్తామని ప్రభుత్వం? 15 లక్షలు అంటారు సార్. మరి ఇక్కడ విలువ ఎంత ఉంది భూమిది? 80 లక్షలు సార్. 80 లక్షలు పోతుంది. 80 లక్షలు ఎన్ని ఇస్తే మేము భూమి ఇవ్వం సార్. 2 కోట్లు ఇస్తే భూమి ఇవ్వం మేము. ఇక్కడిది 2 కోట్లు ఇస్తా అంటే ఎకరకి పైసలు తీసుకొని ఏం చేయాలి సార్? ముత్తాతలది ఉన్నది పడి ఉంటుంది మాది. మా పిల్లలు బ్యాకలు తింటూ ఉంటారు సార్ భూమికి. పైసలు తీసుకొని ఏం చేయాలి సార్? కష్టం చేస్తాం, తింటాం, మజాలో ఉంటున్నాం. కాదు కూడదని ప్రభుత్వం వస్తే వీడికి కంపల్సరీ కావాలని స్వీకరిస్తే ఏం చేయాలనుకుంటున్నారు? బేక్కైంది చేస్తాం సార్. ఏడదాకా పోతే ఆడదాకా చేస్తాం. అంటే కొట్టుకునేకి తయారు, బేక్కైంది తయారు. పూరది పోయిన దాకా చేస్తాం సార్. తల పూర పోయిన దాకా జంగలాడేస్తాం. ఏం బి కానీ పోతే పోయి కాళ్ళ 1 నెల కాళ్ళ మొక్కినాం, పోతే పాడమే పోతుందేమో. మరి మినిమం ఇక్కడ అధికారులను వచ్చారా మీ దగ్గరికి? ఎవరికి రాలేదు సార్. మాకు ఏం మాపేలే. డారాకు వచ్చి ఆ లిస్టు మెట్టిపోయారు. 2 నెలల ఏమర చేసుకోండి మీరు అని. 2 నెలల అంటే ఈ 3 గ్రామాలలో? 3 గ్రామాలలో. ఏ గ్రామం? వడ్డీ, మల్గి, డప్పూర్.
మరి ఏమనుకుంటారు ఇక్కడ రైతులంతా? మరి కేసు కానీ అలాంటిది కేసు అయితే ఆల్రెడీ హైకోర్టులో కేసు వేసినాం సార్ దీని గురించి. మాకు వద్దు, ఇది ఫార్మోనే వద్దు, మాకు మా భూములు మాకే ఉండాలని చేసినాం సార్. ఓకే. ఏంది మరి మీ నా పేరు రవీందరు. నేను ఒక రైతుని డప్పూర్ విలేజ్లో. ఇక్కడ ఫార్మాసిటీ వేస్తామని కేటాయిస్తారు సార్. 2000 ఎకరాలకి తీసుకుంటామని గెజిట్ వేయడం జరిగింది. కలెక్టర్ మేడం గారు వచ్చారు. వచ్చి ఎందుకు వచ్చారు అంటే, సాధారణంగా రైతు బంధు గురించి గుట్లలకు రైతు బంధు ఇవ్వడం జరగదు, పంట వండే భూమికి ఇస్తామని మేడం గారు చెప్పి పోయారు. పోయిన 2 రోజులకే గెజిట్ వేయడం జరిగింది. అదేవిధంగా రైతుల అంతా బాధ, అంతే చూడలేకపోయినాం. ఆ రైతు భూమి పోతుందంటే ఒక ఫార్మాసిటీ కింద భూమి పోవడమే ఒక ఎత్తు, మళ్ళీ ఫార్మాసిటీ వస్తే దానికి ఇది తట్టుకోలేనంత కెపాసిటీ లేని రైతుకు ఇబ్బంది కలగడానికి, పొల్యూడు కానీ నీళ్ళు పొల్యూడు, వాయు పొల్యూడు ఇలాంటి అన్ని పరిస్థితులు జరుగుతాయని ఏ రైతు కూడా ఫార్మాసిటీ కిందికి భూమి ఇవ్వడం లేదు. అదేవిధంగా రేవంత్ రెడ్డి అంటాడు తొండలు పెట్టే భూములు ఉన్నాయి, అవి ఉన్నాయి. తొండలు పెట్టడానికి తొండలు ఏడ పెడతాయో వానికే తెలుస్తుంది. రైతుకు పంట వండే భూమి కాబట్టి, రైతు పంట వండేదే ఉన్నది కాబట్టి పంట వండుతుంది అనేది చెప్పడం జరుగుతున్నది. తొండలు పెట్టడానికి తొండలు పెట్టుకుంటూనే పోతాడు. మళ్ళా ఏంటంటాడు తొక్కుకుంటూ వస్తా. ఏ రైతుకు తొక్కుతాడా వీడు? రైతుకు తొక్కి పైకి వస్తాడా? రైతు తొక్కడానికి వచ్చిండా? సీట్ ఇచ్చింది ఆయనకు? రైతులతోనే కదా రైతు బంధు ఇస్తా, రైతు రుణమాఫీ ఇస్తా అంటేనే వీనికి గెలిపించాడేంది. ఈ గెలిపించడానికి కారణానికి వీడు తెచ్చి ఫార్మాసిటీ వేస్తా, నీ భూములు గుంజుకుంటా, అంతా ఏరియాలో డెవలప్ చేస్తా. ఏం డెవలప్ చేస్తావు? డెవలప్ చేసేది ఏముంది? రైతు బంధు లేదు, ఏం లేదు, ఏ బంధు కూడా లేదు. బట్ ఈయేడు కూడా గ్యారంటీ, ఇది ఇచ్చుడు కూడా గ్యారంటీ లేదు. ఈయేడు కూడా అంత కాదు కూడా. అదేవిధంగా మేమేమనేదంటే, నీ రైతు బంధు వద్దు, నీ రుణమాఫీ వద్దు, ఏమొద్దురా బాబు, మా భూమి మాకు సక్రమంగా మాకు వదిలేస్తే మేము సంతోషంగా ఉంటామని చెప్తాం. అదేవిధంగా అధికారులకు కూడా చెప్పేది ఏంటంటే, అధికారులు ఎవరో చెప్పిరని మీరు వచ్చి మేము సర్వే చేస్తాము, అది చేస్తామని అనుకొని రాకండి. ముందు రైతుల విచారణ ఏముందో, ఊర్లో జనాలు రైతులు ఏ డిసిజన్ తీసుకుంటున్నారో కొంచెం రైతుల విచారణ తీసుకున్నాక మీరు వచ్చే ప్రయత్నం చేయండి. లేదంటే తెలియకుండానే ఇట్లా మీరు నా విలేజ్లోకి వచ్చి మీరు సర్వే చేస్తాము, అది చేస్తాము అంటే తగిన చర్యలు ఉంటాయి. మీకు తరిమి కొట్టడం కూడా ఉంటుంది. ఏదో లగ్జరీలో అట్లా అయింది భయపడతారు రైతులని మీరు ఆ విధంగా కేసులు వేస్తామని అనేది ఇక్కడ ఏం భయపడేది ఏమి లేదు. ఏ రైతు కూడా భయపడలేడు. అది వాళ్ళ అభ్యంతరం, వాళ్ళు చెప్పనట్టు వచ్చినందుకు ఆ సంఘటన జరిగింది అక్కడ కాబట్టి అది అందు గురించి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. మీరు ఏదైనా చేసేది ఉంటే ఊర్లో వచ్చి ఒకవేళ రైతులకు అందరు విచారణ చేసి సర్వే చేస్తేనే బాగుంటుంది. లేదంటే చాలా పెద్ద ఎత్తున కఠిన చర్యలు తీసుకుంటాం.